కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు అర్జున్ కెరియర్ గ్యాప్ లో పడిపోయిందా? పుష్పతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని ఉపయోగించుకోలేకపోతున్నాడా? 3 ఏళ్లకు సినిమాతో వస్తున్నాడు. ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. హ్యావ్ ఎ లుక్. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ మైండ్ సెట్ మారిపోయింది. ప్రతిసారి అంతకు మించి చేయాలన్న తపన కసితో వెనకబడిపోతున్నాడు. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. ఈ ఇమేజ్ ను కాపాడుకోవడానికి 3 ఏళ్లు తీసుకుని పుష్ప 2తో వస్తే రికార్డులు బ్రేక్ చేసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప 2ను మించిన కథ కోసం త్రివిక్రమను పక్కన పెట్టి అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. విఎఫ్ఎక్స్ తో మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నామంటున్నాడు. రాకా టైటిల్ లుక్ యూనిక్ గా ఉందంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సగం జంతువు సగం మనిషిని పోలి ఉన్న లుక్ లో బన్నీ డిఫరెంట్ గా కనిపించాడు. సినిమా ఏడాది నుంచి సెట్స్ పైన ఉన్నా ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మరోసారి 3 ఏళ్ల గ్యాప్ లో పడిపోయాడు బన్నీ. రాకాలో బన్నీ హీరోగా విలన్ గా నటిస్తున్నాడు. ఫస్ట్ టైం కెరియర్ లో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. సినిమా మొదలుపెట్టి ఏడాది దాటినా రాకా రిలీజ్ డేట్ పై మేకర్స్ కే క్లారిటీ లేదనుకుంటా. ఫస్ట్ లుక్ లో విడుదల తేదీ ఎప్పుడో చెప్పలేదు. విఎఫ్ఎక్స్ కు స్కోప్ ఎక్కువ ఉండడంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు. బన్నీ ముంబైలోనే ఉంటూ షూటింగ్ లో పాల్గొంటున్నా సినిమా సగం కూడా పూర్తి కాలేదని తెలిసిందే. దీంతో ముందే రిలీజ్ డేట్ ఇచ్చి వాయిదా వేయడం ఇష్టం లేక షూటింగ్ ఓ కొలిక్కొచ్చిన తర్వాతే విడుదల తేదీ ప్రకటిస్తారట. రాకాను 2027 సమ్మర్ కు రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్న షూటింగ్ లేట్ అయితే మరో ఆప్షన్ గా 2027 డిసెంబర్లో థియేటర్స్ లోకి తీసుకొస్తారట. పుష్ప 2 డిసెంబర్లోనే వచ్చి బ్లాక్ బస్టర్స్ కావడంతో డిసెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యే అవకాశం ఉంది.